ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే సార్ స్టేట్‌లో ఒక్క ఎన్నిక ఓడిపోయినంత మాత్రం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని చాలా సంస్థలు చెప్తా ఉన్నాయి. అసెంబ్లీ ఓటమితోని ఈ స్థాయికి ఒక అసెంబ్లీ ఓటమే కారణం అనుకోవచ్చా ఈ స్థాయికి పడిపోవడానికి? అంటే అసెంబ్లీ ఎన్నికలు పడిపోవడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేదు కదా. ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్కు? మోడీ కావాలనుకుంటే బీజేపీ కొట్టేశారు, మోడీ వద్దనుకుంటే కాంగ్రెస్ కొట్టేశారు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ దేనికి ఓటేయాలి? కేసీఆర్ చెప్పిన నరేటివ్ నేను కూడా ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఉంటాను, 12 నుంచి 14 సీట్లు వస్తాయి అనడం అది జోక్గా భావించారు. దీని మీద జోక్ లేదు అనే అనుకున్నారు. సో అందువల్ల బీఆర్ఎస్కి ఎందుకు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడాలి అంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. అది ఎట్లా కన్విన్స్ అవుతారు? 10 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అత్యధిక ఎంపీలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, అయినా మోడీ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని మీరే చెప్తున్నారు. మరి మీరు అత్యధిక ఎంపీలు ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఉంటేనే మోడీ ప్రభుత్వం ఏమి తెచ్చుకోలేకపోతే రేపు మీరు మళ్ళీ ఎంపీలు కలిసి ఎట్లా తెచ్చుకుంటారు? అందువల్ల జనాది నమ్మటానికి ఆస్కారం లేదు. ఏ నరేటివ్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుంది. అందులో బీఆర్ఎస్ కోమో దేశమంతటా అనుకూలత ఉంది, కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలో చెప్పలేకపోయారు. అటు ఎన్డీఏలో లేరు, ఇటు ఇండియా కూటమిలో లేరు. ఈ గందరగోళం వల్ల బీఆర్ఎస్ దెబ్బతింటుంది.